శివలింగం మీద సన్‌లైట్ పడదు. అవును. శివలింగం మీద అసలు సన్‌లైట్ పడదు. ఇది మన తెలంగాణలోని ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం ప్రత్యేకత. ఈ ఆలయాన్ని 11, 12 శతాబ్దంలో కుందూరు చోళులు నిర్మించారు. ఇది త్రికూటాలయం అంటే 3 గర్భగృహాలుండే ఆలయం. ఇందులో శివుడు, విష్ణుమూర్తి, సూర్యదేవుడికి పూజలు చేసేవారు. కానీ ఇన్వేడర్స్ విష్ణువు ఇంకా సూర్యదేవుడి విగ్రహాలు తీసేయడం వల్ల ఇప్పుడు శివలింగం మాత్రమే మిగిలింది. అదే శివలింగం పైన ఇప్పుడు సన్‌లైట్ పడకుండా డేలో ఏ టైం అయినా ఓ స్తంభం నీడ పడుతుంది. ఇది విని శివలింగం ఎదురుగా స్తంభం ఉంది అనుకోకండి. అసలు శివలింగం ఆపోజిట్‌లో ఏ స్తంభం ఉండదు. కానీ నీడ పడుతుంది. దీనికి మనం మెచ్చుకోవాల్సింది ఆ కాలంలోని శిల్పులు ఇంకా ఆర్కిటెక్ట్స్‌ని. ఎందుకంటే ఇది వాళ్ళ ప్రతిభే. వారు చేసిందేంటంటే ఆలయ స్తంభాలన్నీ ఒక పర్టిక్యులర్ వేలో అరేంజ్ చేసి దానివల్ల లైట్ రిఫ్రాక్షన్‌తో శివలింగం మీద ఈ నీడ పడుతుంది. ఇలాంటి ఒక మంచి సైంటిఫిక్ అండ్ డివైన్ టెంపుల్ మన తెలంగాణలోని నల్గొండ దగ్గరలో పానగల్లులో ఉంది. ఈ శివరాత్రికి మీకు వీలుంటే ఇలాంటి విశిష్టమైన ఆలయాన్ని దర్శించుకోండి. ఇంత చెప్పాను కదా! లైకు, షేరు, సబ్స్క్రైబు, ఫాలో కూడా చేస్తే మాకు కొంచెం ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది.